హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది గురువారం రోజు వీడియో అండి. ప్రతిరోజులా కాకుండా ఈరోజు నాకు కొంచెం ఎక్కువ పనే ఉంటుందండి. ఎందుకంటే ముందు రోజు బుధవారం కదండి, ఆ రోజు మేము ఏదో ఒక నాన్ వెజ్ వండుకుంటామండి. అందుకని స్టవ్, కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా సర్పేసి శుభ్రంగా కడిగేసుకుంటానండి. అలాగే టైల్స్ కూడా శుభ్రంగా సర్ఫ్ వేసి కడిగేసుకుంటానండి, జిడ్డంతా పోతుంది. అలాగని జిడ్డేమీ ఎక్కువ ఉండదండి. నేను ప్రతిరోజు కూడా వంట అయిపోయిన తర్వాత తడిగుడ్డ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటానండి. అప్పుడప్పుడు ఇలాగా ఒక 3 రోజులకు ఒకసారి, లక్షవారం అయితే కంపల్సరీ నేను ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా వారాలు చేస్తానండి. అలాగే మంగళవారం కూడా చేస్తాను. అందుకనే నేను గురువారం డీప్ క్లీనింగ్ పెట్టుకుంటానండి. అంటే మరీ పైన సామాను దించేసి క్లీన్ చేసుకోవడం కాదండి. అలా అయితే నేను సంవత్సరానికి 2 సార్లు మాత్రమే అంతలా డీప్ క్లీనింగ్ చేస్తానండి. సంక్రాంతికి అలాగే వరలక్ష్మి వ్రతానికి అలా 2 సార్లు మాత్రం మొత్తం అన్నీ దించేసి డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి. ఇలా వారానికి ఒకసారి అయితే మాత్రం లక్షవారం ఇలాగా క్లీన్ చేసుకుంటానండి. ఇలా పైన నాకు కంటికి కనిపించినంత వరకు కూడా క్లీన్గా పెట్టుకుంటానండి. డ్రెస్సింగ్ టేబుల్ తుడుచుకుంటాను. అలాగే సోఫా సెట్టు, మళ్ళీ మాకు ఫ్యాను వారానికి ఒకసారి తుడుచుకోకపోతే చాలా దుమ్మండి ఇక్కడ. అందుకని దుమ్ము పట్టేస్తూ ఉంటుంది ఎక్కువ. వారానికి ఒకసారి కంపల్సరీ తుడుచుకోవాలండి. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మాకు మంచానికి ఒక కబోర్డ్ లాగా ఉంటుందండి. ఆ కబోర్డ్ నిండా మేము ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాము. ఇవి రిమోట్లు, కళ్ళజోళ్ళు, అలాగే నాకు ఎక్కువ తలనొప్పి అది వస్తూ ఉంటుందండి. జెండు బాము ఇవన్నీ కూడా దాని మీద పెట్టేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇంక మాకు చేతికి అందుబాటులో ఉంటుంది మంచం మీద పడుకున్నప్పుడు గట్టను. అందుకోసమని అన్నీ దాని మీదే పెట్టేస్తాం కాబట్టి ఇంకెప్పుడు అలాగ నీట్గా తుడుచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు డైలీ తుడాలండి. అది మాత్రం తుడుచుకోకపోతే మాత్రం చిరాగ్గా గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకు అది మాత్రం తప్పకుండా ఇంకా పొడిగుడ్డ పెట్టే తుడుస్తానండి. ఒకవేళ తుడకపోతే మాత్రం పైన అలాగ దుమ్ములా కనిపిస్తుందండి, ఒక రోజుకైనా తుడకపోయినా సరే. అందుకే ఆ పని మాత్రం నాకు కంపల్సరీ డైలీ ఉంటుందండి. తర్వాత ఇలా వారానికి ఒకసారి మాత్రం ఇలా డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇంక తడిగుడ్డలు పెట్టేస్తున్నానండి. ఈ మాపింగ్ కూడా నేను 3 డేస్కి ఒకసారి, అలాగే ఒక్కొక్కసారి 2 రోజులకు కూడా పెట్టుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే మాకు కొంచెం ఈ టైల్స్ చిన్న మరక పడినా కూడా, అంటే కొంచెం వాటర్ పడినా కూడా అలా మరకలాగా కనిపిస్తాయండి. మనకి కంటికి కనిపించిందంటే మాత్రం ఇంక మనం ఉండలేం కదండి తడిగుడ్డ పెట్టకుండా. అందుకని ఇంకా అలా పెట్టాల్సి వస్తుంది. ఇలాగా గురువారం మాత్రం అయితే ఇంకా మూలలకి మాత్రం ఇంకా వదలకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టేసుకుంటానండి నీట్గా. ఇప్పుడు తడిగుడ్డలు పెట్టుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా టిఫిన్ సెక్షన్కి వచ్చేసానండి. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా మా పాపకి అదిని. అందుకని హడావిడిగా మళ్ళీ టిఫిన్ వండేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ వేస్తున్నానండి టిఫిను. ముందు నేను వాటర్ పెట్టాను తాగడానికి, మా అమ్మాయికి వేడి నీళ్ళు పెట్టాను స్టవ్ మీద. తర్వాత ఇడ్లీ వేసానండి. నీళ్ళు మరిగిపోయినాయండి. ఇప్పుడు మా అమ్మాయికి ఇచ్చేసి నేను కూడా తాగేస్తాను. నీళ్ళు తాగేసిన తర్వాత మళ్ళీ చట్నీ చేసుకోవాలండి. ఈరోజు వేరుశనగుళ్ళు చట్నీ చేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వేరుశనగుళ్ళు వేయించుకుని చట్నీ చేసేసుకున్నానండి. ఈ చట్నీ అయ్యేలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ముందు మా వారికి టిఫిన్ పెట్టేస్తానండి, ఎందుకంటే ఆయనకి పొలం వెళ్ళడానికి లేట్ అయిపోతుంది మళ్ళీని. అందుకని ఆయనకి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత టీ పెట్టేస్తానండి. మాకు పాలు నైట్ తీసుకొస్తారండి. అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా మార్నింగ్ టీ పెట్టుకున్నప్పుడు వడపోసేసుకుంటానండి. ఓ పక్కన పాలు మరగబెట్టేసుకుంటాను, ఓ పక్కనేమో టీ పెట్టేసుకుంటాము. ఇదివరకు అయితే నేను నైటే పాలు కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్నండి. మార్నింగ్కి మంచిగా మిగడ కట్టేది, అది తీసి స్టోర్ చేసుకుని నెయ్యి చేసుకునేదాన్నండి. ఇప్పుడు ఒక 10 డేస్ నుంచి ఇంకా నేను నెయ్యి చెయ్యట్లేదండి. ఎందుకంటే మిగడ సరిగ్గా కట్టట్లేదు, అలాగే టీ కూడా మిగడ తీసేస్తుంటే టేస్ట్ ఉండట్లేదని చెప్పి ఇంకా మిగడ తీయట్లేదండి. టీ మరిగిపోయింది కదా, మా వారికి ఇచ్చేసి నేను కూడా టీ తాగేస్తాను.
ఇక్కడ ఆయన ఏదో జోకులు వేస్తున్నారండి. జోకులు వేస్తుంటే నవ్వుకుంటున్నాం అనమాట. ఆయన ఎప్పుడు ఏదో ఒక జోకులు వేస్తూ ఉంటారండి. సరదాగా నవ్విస్తూ ఉంటారు ఎప్పుడు అంతే. ఇప్పుడు ఆయన పొలం వెళ్ళిపోతున్నారండి. ఆయన కిందకి వెళ్ళి బండెక్కి పొలం వెళ్ళే వరకు కూడా నేను అలా పైనుంచి చూస్తూ ఉంటానండి. ఆ తర్వాత లోపలికి వచ్చేసి నా పని నేను చేసుకుంటానండి. నాకు ఇది ప్రతిరోజు కూడా ఇదే అలవాటు. ఇలా ముందుకు వచ్చేస్తే మాకు ఒక బాల్కనీ ఉంటుందండి. అక్కడ నుంచే నేను చూస్తాను. సూర్యుడు చూడండి చాలా బాగున్నారు కదండి. పొద్దున్నే వాతావరణం కూడా చాలా కూల్గా బాగుంది. తర్వాత కాసేపటికి ఎండ ఎక్కువే వచ్చేస్తుంది. నేను లోపలికి వెళ్ళేసరికి పాలు మరిగిపోతున్నాయండి. స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్ గట్ట వండగా మిగిలిన గిన్నెలు ఉన్నాయి కదండి, అవన్నీ తోమేసుకుని నేను ఫ్రెష్ అయిపోయి పూజ అది చేసేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసుకున్నానండి. తర్వాత టిఫిన్ చేస్తున్నాను. నేను మా అమ్మాయి ఇద్దరం టిఫిన్ చేస్తున్నామండి. ఒక సిస్టరు హౌస్ షిఫ్టింగ్ కోసం శారీలో క్లాత్స్ని ఎలా మూట కట్టాలి అని అడిగారండి. అది నాకు కూడా సరిగ్గా తెలియదండి. మరి నాకు వచ్చినట్టే చేసి చూపించానండి. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ఇక్కడ ఒక శారీని తీసుకున్నానండి. అది 4 మడతలు వేశాను. 4 మడతలు వేసిన తర్వాత మనం ఒక్కొక్కటి మీరు ఏమేమి క్లాత్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకోవాలండి ఈ శారీలోను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పేర్చుకుంటే మడతలు పెట్టుకుని ఎక్కువ క్లాత్స్ పడతాయండి. ఒకవేళ ఒక శారీలో పట్టకపోతే ఇంకో శారీని కూడా అలా మడతలు వేసుకుని మిగిలిన క్లాత్స్ని కూడా అలా కట్టేసుకోవాలండి. మేము ఇల్లు మారినప్పుడైతే ఇలా కట్టలేదండి. అందుకనే నాకు పెద్దగా ఐడియా లేదు. నాకు తెలిసినంత వరకు నేను చూపిస్తున్నానండి. ఇది మీకు నచ్చితే ట్రై చేయండి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా 2 కార్నర్స్ ఉన్నాయి కదండి, అలా ఆ చివర ఈ చివర కట్టి ముడేసేయాలి. అలాగే ఈ కార్నర్ది కూడా ఈ చివర ఆ చివర కట్టి ముడేసేసుకోవాలండి. అంతేనండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. తర్వాత నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.